ఆంధ్రప్రభ నేను మీ హేమమాలిని. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటలు, దాడులను మేమంతా ముక్త కఠినంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజ వృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదని, రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని చిరంజీవి పేర్కొన్నారు. మీ వ్యాఖ్యలు అమర్యాదకరం అని అల్లు అర్జున్ తెలిపారు. సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారణమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలు సాధారణమైనవిగా అంగీకరించకూడదని, ఇతరులు వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుక్తంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలని అల్లు అర్జున్ అన్నారు. మీ మనుగడ కోసం మా మీద నిందల మంచు లక్ష్మి తెలియజేశారు. ఇది చాలా నిరుత్సాహపరంగా, ప్రతిసారి రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తుంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారు. ఇది ఎలా న్యాయమవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి, అంతేగాని ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం అని మంచులక్ష్మి తెలియజేశారు. మొత్తం సినీ పరిశ్రమనే అవమానం పరిచారు సుధీర్ బాబు తెలియజేశారు. మంత్రి కొండా సురేఖ గారు, మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తుంది. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు, బెదిరింపులకు గురి కాదు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు, తెలంగాణకు గౌరవకరమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరవపరిచారు. ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరలించడం, మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చవద్దు అంటూ హీరో సుధీర్ బాబు తెలియజేశారు. ఓ ప్రజాప్రతినిధిగా, మంత్రి అయిన కొండా సురేఖ గారు ఇలాంటి వ్యక్తిగత జీవితాలను రాజకీయ వివాదంలోకి లాగడం గీత దాటడమే. బాధ్యతాతత్వమైన పదవుల్లో ఉన్న నాయకులు ఇతరులపై గౌరవంగా వ్యవహరించాలని, ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిరాధార, నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తే తేలిగ్గా తీసుకోం. ఇలాంటి ఆరోపణలను మేము ఎన్నటికీ సహించబోం అంటూ నిర్మాత ఎస్కేఎన్ తెలియజేశారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించిన కొండా సురేఖ కమెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏమాత్రం సహించకూడదు అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అంటూ నిర్మాత స్వప్న దత్ పేర్కొన్నారు. ఓ క్యాబినెట్ మంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినటం చాలా బాధాకరం. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అంటూ నిర్మాత స్వప్న దత్ పేర్కొన్నారు.